హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి సంధ్య శ్రావణ మాసం అని చెప్పి ఇక్కడ చికెను మటను బాగానే వండుతూ ఉన్నావు అని అనుకుంటా ఉన్నారా? అలా అంటే మిల్ మేకర్ కర్రీలో కాలేసినట్టే ఇంకా. అవునండి, ఇది వచ్చేసి మిల్ మేకర్ కర్రీ. ఇంత గ్రేవీగా సేమ్ చికెన్ మటన్ మిస్ అవ్వే వాళ్ళకి మిస్ అవ్వకుండా ఈ కర్రీ తయారు చేశాను నేను. మీరెవరికైనా ఇలానే చేసుకోవాలి లేదా తినాలి అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చెప్తాను నేను ఎలా చేశాను, ఓకేనా? ఏంటంటే ఇది ఇక్కడ ఒక యాలకు, ఒక 2-3 లవంగాలు, బిర్యానీ ఆకు, దానికి సంబంధించి ఇంకా మనకి ఏదైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేను కొంచెం అట్లా తీసుకున్నా, మంచి స్మెల్ వస్తుందని. ఇక్కడ మిల్ మేకర్ 2 ప్యాకెట్స్ అండి, ఒక ఎర్ర పెద్ద ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి తాల్పు. కానీ ఇది వచ్చేసి నువ్వుల పల్లీల గ్రేవీ. ఆయిల్ పెట్టేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత సరిపడా అల్లం ఫ్రెష్గా తీసుకున్నారనుకోండి, అసలు ఇంకా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, అంత బాగుంటుంది. తిన్నప్పుడు మీరే చెప్తారు, అంతే సూపర్గా వస్తుంది కర్రీ కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను తీసుకున్నాను కదా ఇందాక ప్లేట్లో బగారా సామాన్ వచ్చేసి ఆ మసాలా దినుసులు, అది కూడా వేసేసి సరిపడా పసుపు వేసుకున్నానండి. దాని తర్వాత ఏంటంటే ఇంకా ఉల్లిగడ్డ ముక్కలు వేసేసి పూర్తిగా కూడా మళ్ళీ టమాటాది గ్రేవీ ఉంది కదా అది వేసేసుకున్నాను నేను. ప్రతిదీ అంటే వేసేటప్పుడు కూడా చూపించవచ్చు, కానీ నేను ఒక హ్యాండ్తో పట్టుకొని మరో హ్యాండ్తో చేసేసుకుంటాను కాబట్టి అది వేసేసిన తర్వాత చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మిల్ మేకర్స్ ఏంటంటే పచ్చి స్మెల్ కానీ ఏదన్నా మనకు ముక్క వస్తాయి కదా ప్యాకెట్ చేసి ఎక్కువ రోజులు ఇట్లా అవుతాయి, ఆ డౌట్ కొద్దీ ఫస్ట్ వేరే కడాయి పెట్టేసుకుని దాంట్లో వేరే గంజు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కాస్త వేయించుకుంటా ఉన్నా. పచ్చి స్మెల్ పోతుంది, మంచిగా వేగుతాయి, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇందాక చెప్పాను కదా అది పేస్ట్ చేసి పెట్టుకున్నాను అని, పల్లీలు నువ్వులు, ఆ గ్రేవీ వచ్చేసి ఇక్కడ వేసేసుకున్న పేస్ట్ వచ్చేసి భలే వస్తుందండి. గ్రేవీ మాత్రం సూపర్ ఉంటుంది. అంటే మనకు పల్లీలు నువ్వులు వేసిన స్మెల్ అసలుకే రాదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సరిపడా కారం వేసేసుకున్నాను. ఇది ఇప్పుడు ఎందుకు చేశానంటే నిన్న సండే కదా, ఈవినింగ్ టైంలో వారం అవుతూ ఉంది కదా నాన్ వెజ్ తినక, మా ఆయన ఎక్కడ అంటే మిస్ అవుతూ ఉన్నాం అనుకునే వాళ్ళు, చికెన్ కానీ నాన్ వెజ్ మిస్ అవుతూ ఉన్నాం అనుకునే వాళ్ళు ఇలా చేసేసుకుంటే బాగుంటుంది. మిల్ మేకర్ వేసేసానండి. మిల్ మేకర్ వేసేసి దాంట్లో సరిపడా ఇంకా ఉప్పు కారం అన్నీ అయిపోయినాయి. దానికి తగ్గట్టుగా కొంచెం ఇంతక పేస్ట్ మనం చేసాం కదా అది వేసేసాను కదా, ఆ గిన్నెతో సరిపడా నేను వాటర్ పోసేసుకున్నాను. గ్రేవీ మనకు అవసరం కాబట్టి వాటర్ కంపల్సరీ వాడాల్సిందే, లేకపోతే అంత టేస్ట్ ఉండదు. బాగా అంటే చాలా బాగా వస్తుంది. ఇట్లా ట్రై చేయండి. ఇంకా కంప్లీట్ అయ్యేసరికి మనం వాటర్ పోసిన ఫీల్ అనేది పోయి ఆ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి గరం మసాలా వేసేసాను, అంటే పొడి దినుసులు వేసేసాను. మళ్ళీ మనం పొడి చేసుకుని పెట్టుకుంటాను నేను ఇంట్లో గరం మసాలా, అది వేసేసాను. అసలు ఆ స్మెల్తో ఉంది కదా, ఘోరంగా ఉంది. అసలు ఇంకా నాన్ వెజ్ కన్నా ఇది 4 రెట్లు బెటర్ అనిపించింది నాకు. అంత ఇష్టపడి తినను నాన్ వెజ్ నేను. ఈ కర్రీ వచ్చేసి ఏంటంటే అది తినాలి అని అనిపించే వాళ్ళకు, ఎక్కడైనా మిస్ అవుతున్నాం అనుకునే వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే రైస్కు బగారా వేసేసుకుందామని ఇక్కడ రైస్కు వాటర్ పెట్టేసుకున్నాను. ఈ బగారాకి ఆ కర్రీకి సూపర్ కాంబినేషన్ అండి, అస్సలు తిరుగులేదు. ఎంత బాగా టేస్టీగా ఉంది అంటే తింటే మీరే చెప్తారు. ఒక్కసారి మాత్రం ట్రై చేయండి శ్రావణంలో నాన్ వెజ్ మిస్ అయ్యేవాళ్ళు. బాయ్ అండి.